నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా యూజీసీ కొత్త నిబంధనలు, కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే బాబు గడ్డి తింటున్నారా? ధ్వజమెత్తిన మాజీ సీఎం జగన్. ఫ్లిక్స్ బస్, ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన పొన్నం. బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ భాషకు బిగ్ షాక్, మరో కేసు నమోదు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు కలిశారు. భేటీ అనంతరం ఢిల్లీలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వర్సిటీల్లో సెర్చ్ కమిటీల బాధ్యతను గవర్నర్కు అప్పగించేలా నిబంధనలు రూపొందించారన్నారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. నూతన నిబంధనల వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు నష్టం జరుగుతుంది. గవర్నర్ల ద్వారా వర్సిటీలను కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాలనుకుంటున్నారు. యూజీసీ నిబంధనల అభ్యంతరాలపై 6 పేజీలతో నివేదిక ఇచ్చాం. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయం తీసుకోవద్దని విన్నవించాం. మరోవైపు NH365B రహదారిని పొడిగించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరామని కేటీఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి నివేదించడానికి, కేంద్ర ప్రభుత్వానికి మా పార్టీ తరఫున మా అభిప్రాయాన్ని గట్టిగా చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. విశ్వవిద్యాలయాలు భారతదేశంలో మొదటి నుంచి కూడా అత్యున్నత స్థాయిలో విద్యా ప్రమాణాలను పాటిస్తూ ఇవాళ ప్రపంచంలో మన పిల్లలు ఎక్కడున్నా కూడా పోటీ పడగలుగుతున్నారు అంటే దానికి కారణం వారికి అక్కడ లభించిన శిక్షణ, వారికి అందిన విజ్ఞానం, వారికి ఆనాటి నుంచి ఆ విశ్వవిద్యాలయాల్లో మరి రీసెర్చ్, డెవలప్మెంటు, పరిశోధన కార్యక్రమాలు ఏదైతే జరుగుతాయో వాటి నుంచి వచ్చిన ఫలాలు. అందుకే ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మేము చేసిన విజ్ఞప్తి ఏమంటే, ఒకవైపు భారతదేశంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అట్లా హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ లాగా, HCU లాగా అట్లా భారతదేశంలో చాలా సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అట్లాగే స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు ప్రైవేట్ రంగంలో కూడా డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు ఇట్లా రకరకాలుగా వచ్చినాయి. వీటితో పాటు కొన్ని ప్రత్యేకమైన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, IITలు కావచ్చు, IIMలు కావచ్చు, మన హైదరాబాద్లో ISB కావచ్చు, IIIT కావచ్చు, ఇట్లా కొన్ని నిష్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. మేము భారత ప్రభుత్వానికి ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసాం, అందరం కూడా కలిసి, కేంద్ర HRD మినిస్టర్ గారు. వారికి ఏం విజ్ఞప్తి చేశామంటే, ఈ యూజీసీ మార్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో నిబంధనలు, అందులో మొట్టమొదటిది మాకు అభ్యంతరకరమైనది ఏమి అంటే, భవిష్యత్తులో రాష్ట్రాల యొక్క హక్కులను హరిస్తూ ప్రజాస్వామిక, అదేవిధంగా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో కూడా, స్టేట్ యూనివర్సిటీస్లో కూడా సెర్చ్ కమిటీలకు, వైస్ ఛాన్సలర్ నియామకానికి సంబంధించి సెర్చ్ కమిటీలకు రాష్ట్ర గవర్నర్ గారికే బాధ్యత పెడుతూ ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం, ఫెడరల్ స్పిరిట్కి వ్యతిరేకం, అటానమీకి, ఇన్స్టిట్యూషనల్ అటానమీకి కూడా ఇది వ్యతిరేకం అని చెప్పి వారికి చాలా వివరంగా, దాదాపు అర్ధగంట సేపు వారితో మీటింగ్ జరిగింది. చాలా వివరంగా మేము వినోద్ కుమార్ గారు, సబితా గారి నేతృత్వంలో మా పార్టీ ఆఫీస్లో చాలామంది అకాడమిషియన్స్తో, చాలామంది విద్యార్థి సంఘాల నాయకులతో ఏదైతే సమావేశం జరిగిందో ఆ విషయాలన్నీ కూడా సావధానంగా వారికి వివరించి చెప్పాం. అట్లాగే వైస్ ఛాన్సలర్ల ఎంపిక విషయంలో కూడా పారదర్శకత పాటిస్తూ నిష్ణాతులైన వారికి అవకాశాలు ఇవ్వాలి అని వారు కూడా సూచించారు. మేము కూడా ఏకీభవించాం. ఖచ్చితంగా నిష్ణాతులే ఉండాలి, ఖచ్చితంగా అకాడమిషియన్సే ఉండాలి. అట్లా ఉంటేనే పిల్లలకు కూడా భవిష్యత్తు ఉంటుంది, దేశానికి కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా వారికి కూడా చెప్పినాం. కానీ ఈ విషయంలో కేంద్రం పూర్తిగా కంట్రోల్ తీసుకోవడం గవర్నర్ల ద్వారా మంచిది కాదు. సమాఖ్య స్ఫూర్తికి మాత్రం ఇది వ్యతిరేకం. దిస్ ఇస్ అగేన్స్ట్ ఫెడరల్ స్పిరిట్ అని చెప్పి కూడా వారికి గట్టిగా, ఖండితంగా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తోందని మాజీ సీఎం జగన్ ధ్వజమెత్తారు. ఆరోగ్య ఆసరా ఎత్తేయడం, రైతు భరోసా నిలిపివేసి అన్నదాతలతో ఆడుకోవడం, ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ రద్దు చేయడం, సంక్షేమ పథకాలను ఎత్తేయడం విధ్వంసం కాదా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాశనం చేశారని, కేంద్రం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తుంటే ఆయన గడ్డి తింటున్నారా అని ఫైర్ అయ్యారు. తాను అసెంబ్లీకి హాజరు కాకపోవడంపై టీడీపీ శ్రేణులు చేస్తున్న ఆరోపణలపై వైఎస్ జగన్ స్పందించారు. నేను అసెంబ్లీకి వస్తా, కానీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడేందుకు ఇచ్చే సమయం నాకిస్తారా? గతంలో కార్యకర్తల విషయంలో తప్పు చేశా, కానీ ఇప్పుడు అలా కాదు, కార్యకర్తలకు అండగా నిలబడతా అని తెలిపారు. ఇది
పోలవరానికి సంబంధించి డిమాండ్ ఫర్ గ్రాంట్స్లో బడ్జెట్ డాక్యుమెంట్లో ఉన్న కాపీ. పోలవరం ప్రాజెక్టును అండ్ బ్యాలెన్స్ సెంట్రల్ గ్రాంట్ ఫర్ ద ప్రాజెక్ట్ లిమిటెడ్ టు 12,157 crores కానీ ఫుల్ స్టాప్ పెట్టింది. రివైజ్డ్ కాస్ట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ద పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ విత్ వాటర్ స్టోరేజ్ అప్ టు 41.15 meters అది కట్టడి చేసేస్తాడు. Provision is for construction of a dam and canal system for accruing the envisaged benefit of development of new ICAT, stabilization of existing ICAT, providing drinking water facilities to village and district of Andhra Pradesh. The proposal is for revised cost of 30,436 crores for completion of Polavaram irrigation project with water storage up to 41.15 meters అంటే 45.7 ఎగిరిపోయింది. Minimum drawdown level and balance central and balance central grant for the project limited to 12,157 crores. దీని అర్థం ఏంది? మన ఆయన గడ్డి తింటాడా, మళ్ళీ ఏం తింటాడా? ఈ మాదిరిగా కేంద్ర బడ్జెట్ డాక్యుమెంట్ లో బ్యాలెన్స్ 12,157 కోట్లు మాత్రమే ఇస్తాము, ప్రాజెక్ట్ ఎత్తు 41.15కి కన్ఫైన్ చేస్తున్నాము అని వాళ్ళు చెప్తా ఉంటే అది ఎట్లా చెప్పనిచ్చినాడు? అది ఎలా చెప్పనిచ్చినాడు? రవాణా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ఎలక్ట్రిక్ వాహనాలు అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ క్రమంలో ఐటీసీ కాకతీయ హోటల్లో ఈటో మోటార్స్ నుంచి ఫ్లిక్స్ బస్, ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. రాష్ట్రంలోని ఈవీ పాలసీ విధానం వల్ల కాలుష్యాన్ని తగ్గించడం, నగరంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడం సాధ్యమవుతుందని తెలిపారు. బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ భాషపై మరో కేసు నమోదైంది. తన పరువుకు భంగం వాటిల్లేలా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో మాట్లాడుతున్నాడని కొరియోగ్రాఫర్ షష్ఠి వర్మ నార్సింగి పిఎస్ లో శేఖర్ భాషపై ఫిర్యాదు చేసింది. తన వ్యక్తిగత కాల్ రికార్డు లీక్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. శేఖర్ భాష మొబైల్ను సీజ్ చేయాలని కోరింది. దీంతో ఆయనపై బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 79, 67, ఐటీ యాక్ట్ 72 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.